భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాదరణను ఓర్వలేకపోతున్న టీడీపీ నాయకులు, బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విమర్శ. బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే ఆరూరి ఆరా. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని హితవు. సమాజంలో గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి. వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్. ఇరవై ఏళ్లుగా భిన్న రకాల గణనాథుల ప్రతిష్టతో ఘనత. కుత్బీగూడ శ్రీకృష్ణ అసోసియేషన్ సభ్యుల వెల్లడి. డీటెయిల్స్ చూస్తే, జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నందుకు ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతుందని బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బాపట్ల మండలం నందిరాజు తోటలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా జగనన్న ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేందుకు బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జెడ్పీటీసీ ఎస్తేరు రాణి, వైసీపీ నాయకులు వడ్డెముక్కల డేవిడ్, మోర్ల సముద్రాలు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామంలో గవర్నమెంట్ ఎక్కువగా బీసీ సామాజిక వర్గం అవటం వల్ల పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా మేము లబ్ధి పొందాం. ఇది మాకు చాలా ఉపయోగం అని చెప్పి మహిళలు మరి బహిరంగంగా చెప్పడం అనేది చాలా సంతోషిస్తున్నాను. నేను ఇక్కడ చూస్తే చాలా చైతన్యవంతమైనటువంటి గ్రామం. డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఆసరా కింద 48,000 47,000 పడ్డాయంటే సుమారుగా 9 లక్షలు 10 లక్షల గ్రూప్ మీద వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే 2 విడతలకే ఇవాళ 48,000 రూపాయలు వాళ్ళకి ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళు కట్టాల్సినటువంటి వడ్డీ. ఆ రోజు డ్వాక్రా గ్రూపులకి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాటికి వాళ్ళకు ఉన్నటువంటి అప్పు మొత్తాన్ని 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పినటువంటి వాగ్దానం మేరకు 2 విడతలకి వచ్చిన డబ్బులే 45,000, ఇంకొక 2 విడతలు ఇంకొక 45,000 వచ్చేటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా పసుపు కుంకంతో సరిపెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక పని చేస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్స్ లేకపోయినా మొదటి నుంచి అదే మాట మీద నిలబడి చేసినటువంటి విధానానికి గత ప్రభుత్వం చివరిలో పసుపు కుంకం కూడా ఓట్ల ముందర వేసినటువంటి వీరి పరిస్థితిని మాకన్నా బాగా వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడుతుంటే చాలా హాస్యం వస్తుంది, చాలా ఆనందం వస్తుంది. ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాను, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాదులే బాదులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పట్టుకొని ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి, మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు
గ్రహించాల్సింది ఏంటంటే 3 సంవత్సరాల క్రితం వాళ్ళదే ప్రభుత్వం, 5 సంవత్సరాల్లో ఏమి చేయలేనటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో దాదాపు 16 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావంతో అప్పుడు కూడా రేట్లు పెరిగాయి. ఆ రోజు కూడా కరెంటు ఛార్జెస్ 4 సార్లు పెంచాడు. అవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారని చెప్పి అనుకుంటాం. కరెంటు కానీ లేకపోతే వస్తువుల ధరలు కానీ డిమాండ్ సప్లై సీజన్ ప్రకారం కొంచెం పెరగడం తగ్గడం జరిగేది సహజంగా జరుగుతుంది. అదేదో మొట్టమొదటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. దాదాపు 26 మంది పైచిలకు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలవగానే సిహెచ్సి వర్ధన్నపేటలో చెకప్లు చేపించి ఒక 6, 8, 12 మంది దాకా విద్యార్థిని ఎంజిఎం షిఫ్ట్ చేయడం జరిగింది. నాణ్యమైన వైద్యం కోసం ఎంజిఎంకు తీసుకురావడం జరిగింది. పిల్లలు సాంబార్లో బల్లి పడాలని ఒక భయంతో కడుపులో తిప్పుతుందని అంటున్నారు. హాస్టల్ కూడా వెళ్ళడం జరిగింది. అధికారులను ఆదేశించడం జరిగింది. ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయింది ఏంటి అని వెంటనే రిపోర్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వర్ధన్నపేట సిహెచ్సి హాస్పిటల్లో మరి ఎంజిఎం హాస్పిటల్లో మరి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. డాక్టర్లు చెప్పారు ఏం లేదు, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, భయపడుతున్నారని చెప్పారు. ఆ భయం నుండి వెంటనే తేరుకుంటారు. దయచేసి పేరెంట్స్ ఆందోళన చెందకూడదని మీ ద్వారా నేను మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇద్దరు పిల్లలు సీరియస్గా ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. బ్రెయిన్స్లో అడ్మిట్ చేశారు. ఎవరు సీరియస్ లేరు. ఇప్పుడే నేను సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడాను. గ్లూకోజ్లు ఎక్కిస్తున్నారు, కొంచెం టైం పడుతుంది. ఒక అమ్మాయి అస్తమా ఉండే ఆ పేషెంట్ కొంచెం ఆందోళన చెందుతుంది, రికవరీ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు కూడా చెప్పడం. బల్లి పడలేదు అంటున్నారు. బల్లి పడితేనే బల్లి తిన్న అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చింది. బల్లి పడ్డలేదు అని కాదు, బల్లి పడ్డదా పడలేదా వెంటనే రిపోర్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. తప్పకుండా భోజనంలో ఏదైనా బల్లి పడితే సంబంధిత వర్కర్ల పైన యాక్షన్ తీసుకోవడం సమాజంలో గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి అని వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ అన్నారు. అంబేద్కర్ భవన్లో గురు పూజోత్సవం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, చైర్మన్ సంగారెడ్డి సుందర్రాజ్, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వినయ్ కృష్ణ, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, డాక్టర్ బి గోపి, డిఈఓ బి రంగయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన 50 మంది ఉపాధ్యాయులు, హన్మకొండ జిల్లాకు చెందిన 46 మంది ఉపాధ్యాయులను శాలువాలు, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. In Tamil Nadu, on the occasion of the birthday will celebrate Teachers Day every year. Thank you one and all. First, Yoshni to say a few words on this occasion. Headmaster, teachers, parents and all my dear friends, first I wish you a every happy Teachers Day. It is my to talk about our dear teachers on this special of occasion. Friends, we
1967 వరకు విద్యార్థులు బట్టలు అనుకోండి, ఇవన్నీ కూడా పిల్లలకు ఒక ఉచిత బట్టలు అందించడం జరిగింది. దాదాపు 96% పై నుంచి మిగతా 50% నుండి సమాజంలో మంచి వాతావరణం కల్పించడం వల్ల మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మనం ఈ విషయాలన్నీ కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ టెక్స్ట్ బుక్ సిలబస్ దాన్ని స్టిక్ ఆన్ అవ్వకుండా ఇతర విషయాలని కూడా వాళ్ళకి న్యాచురల్గా ఎట్లా రావాలనే విషయంలో మనం దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఖచ్చితంగా మీరు యూ ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఆన్ దిస్ అకేషన్ ఐ వాంటెడ్ టు షేర్ సో దట్ ఈ విషయాన్ని మనం మిగతా వాళ్ళకి కూడా అంటే ఇండివిజువల్ ఒకరొకరి కాంట్రిబ్యూషన్ ద్వారా వీ విల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ దట్ వీ కెన్ డూ అని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరొకసారి అవార్డు విన్నర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరికీ గురు పూజ శుభాకాంక్షలు. డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన బాధ్యతగా ఓన్లీ చెప్పామా, క్లాసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసామా, పేపర్స్ ఎవాల్యుయేట్ చేసామా, మార్క్స్ ఇచ్చామా అనేది కాకుండా పిల్లల బిహేవియర్, అదేవిధంగా వాళ్ళు సొసైటీలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను కూడా చెప్పాల్సిన బాధ్యత గురువుగా మీ అందరిపైన ఉంటుంది. సో మీ అందరికి కూడా మరొకసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సెటప్ వెరీ గుడ్ సార్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ. ఇప్పుడు భారతదేశం ఈ స్థాయిలో ఉన్నదంటే మంచి లీడర్లు ఉన్నారు సార్. లీడర్ పొలిటికల్ అనుకుంటేనే దాన్ని ఒక కరప్టెడ్ అనే నెగిటివ్ కాకుండా మీరు కాంత మంచి ఫీడింగ్ ఇచ్చి దేశానికి మంచి లీడర్లను మన మహాత్మా గాంధీ మూవీను అందరికి కేసీఆర్ చూపించాడు. అలాంటి నాయకులు మనకు కావాలి. రాబోయే తరం అలా మారాలని, దేశాన్ని సాక్రిఫైస్ చేసి దేశం గురించి పోరాడే యువతరం కావాలనే మొన్న కేసీఆర్ గారు 75 సెలబ్రేషన్స్ లో విద్యార్థుల్లో మార్పు రావాలి. ఒక 5 or 10% అలా మార్పు వచ్చిందనుకోండి దేశం, రాష్ట్రం బాగా బాగుపడుతుంది సార్. సో మీకు ఎన్ని చెప్పినా, మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే తెలుస్తూ నా తరఫున ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ అండ్ బీ ట్రై టు కీప్ అప్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కాచిగూడ డివిజన్ కుద్బేగూడ శ్రీకృష్ణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, ఉమాకాంతి యాదవ్, సాయి వెంకటేష్ యాదవ్, వినోద్ గత 20 ఏళ్లుగా వెరైటీగా విభిన్న రకాల గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఈ విభిన్న రకాల వినాయకులను దర్శించుకునేందుకు కాచిగూడతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు హోమం, పూజలు, ప్రసాదాలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమిస్తారని వరంగల్ 56 డివిజన్ కార్పొరేటర్ ఫిరంగి సునీల్ అన్నారు. ఎంపీ యూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, ప్రవీణ, శ్రీధర్, కరుణశ్రీ, గీతాంజలి, రాజయ్య, సమంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాబు బండి
రీచ్ కాలేకపోయాం. సెకండ్ ఫేజ్లో పెట్టాం. మొరము టాయిలెట్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే దాదాపు ఒక 10-15 రోజుల్లో మీకు ఫుల్ఫిల్ చేస్తాం. దానికి ఇబ్బంది లేదు. రెండోది మీకు ఇంత మంచి టీచర్ దొరికారు, ఎందుకంటే ఇంత మంచి అవుట్పుట్ మాకు ఇప్పుడు అవ్వలేదు కనిపిస్తుంది. దానికి మేము కూడా హ్యాపీ. మా వంతు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం. రెండోది సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి నేను చెప్పేది మీ సార్ అందరూ బాగా చెప్పారు. అంత మంచి స్థానం ఆయన పొందాలంటే ఎంతో సేవ అన్ని చేస్తూ ఉన్నాడు. మీరు కూడా. అనంతపురం జిల్లా రూరల్ మండలం కొడిమి పంచాయతీ పరిధిలోని ఆటో కాలనీ, జర్నలిస్టుల కాలనీ, ప్రజా చైతన్య కాలనీ, జ్యోతి బస్ కాలనీలో భారీ వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు ఎన్టీఆర్ సీనా, శివ, భవానీ షీనా అన్నారు. ఇదే విషయమై గతంలో పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఏ ఒక్కరూ కూడా సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. వస్తాందిలేనా ఈరోజు ఆటో కాలనీ, జ్యోతి బస్ కాలనీ, ప్రజా చైతన్య కాలనీలో అకాల వర్షాల కారణంగా ఇక్కడ వంతెన మీద నీళ్లు పారుతున్నాయి. ఈ నీళ్లు పారడం వల్ల రోజువారీ కూలీలు చేసుకుని బతికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఈ అకాల వర్షాలకి ప్రజలు కాలనీలో ప్రజలు పోయి ఉపాధి కోసం పోవడానికి కూడా వీలు లేకుండా ఈరోజు ఉపాధి పోవడానికి కారణం ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ ఈ జ్యోతి బస్ కాలనీ, ప్రజా చైతన్య కాలనీ, కొడిమి ఆటో కాలనీ, కొడిమి పంచాయతీలో ఉన్న దర్గా కాలనీ కానీ, కొడిమి అదేవిధంగా పంచాయతీ ఉండే పంచాయతీ కొడిమి కానీ ఈరోజు నీళ్ళు ఎక్కడే కానీ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ లేదు, ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము. రానున్న కాలంలో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, ఇక్కడున్న ఇబ్బందుల్ని తొలగించి అధికారులు కూడా వెంటనే తక్షణం నివారణ చర్యగా తీసుకొని మన్ను కనీసం ఈ రోడ్లన్నా ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని ఈ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడు ఇబ్బందిగా ఉండేది. ఉన్నత విద్యను అభ్యసించి ఎందరికో విద్యా సేవలను అందించిన గొప్ప మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొనియాడారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బాపట్ల రోటరీ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 11 మందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మార్కెటింగ్ రాష్ట్ర సలహాదారు బత్తల బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖ అధికారి జేవిఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అవార్డునిస్తూ మన అతిథులందరూ కూడా గౌరవిస్తున్నారు. అనంతరం వై నాగార్జున గారు నాగవర్ధన్ గారి కళాన్ని ఇప్పుడే మనం చూసాం. సాంస్కృతిక మరియు సైన్స్ సంబంధితమైనటువంటి కార్యక్రమాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి వారు శ్రీహెచ్ వెంకట మహేశ్వరరావు గారు. క్రీడలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పిల్లలని ఉత్తేజపరిచేటువంటి ఉన్నతమైనటువంటి వారు, అనేక సంస్థలకు దాతృత్వం చేసినటువంటి శ్రీహెచ్ వెంకట మహేశ్వరరావు గారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించబడుతూ ఉన్నారు. దేశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో ఆంగ్లంలో వారితో పరస్పర కమ్యూనికేషన్ చేస్తూ మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్లంలో గట్టి పట్టును సంపాదింప చేస్తూ ఉన్నటువంటి మహనీయులు హరికృష్ణ గారు, ఎస్ఏ ఇంగ్లీష్ ఐలవరం గారు. వారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం జరుగుతూ ఉంది. తదుపరి బి వెంకటేశ్వర గారు చేస్తున్నారు. విద్యార్థులకి కంటికి కనబడే విధంగా జ్ఞానవంత చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వెంకటేశ్వర గారు. వీరు సైన్స్ ని పిల్లల్లో ఆసక్తిని పెంచే విధంగా, అలాగే సైన్స్ ప్రాజెక్టులు అనేక కొత్త విధాల్లో ప్రవేశపెట్టి పిల్లల్లో మనకి జిజ్ఞాస కలిగించి జిల్లా స్థాయి అవార్డులు, అలాగే అనేక
ప్రత్యేకంగా ఈరోజు గుర్తుపెట్టుకొని వారి ప్రొఫెషన్కి ఇట్స్ సచ్ ఎ నోబుల్ ప్రొఫెషన్, వారి మన జీవితాలని తీర్చిదిద్దేటువంటి వారుగా ఒక బాధ్యత గలటువంటి ఒక గొప్ప బాధ్యత గలటువంటి వ్యక్తులుగా సమాజంలో గౌరవించబడేటువంటి టీచర్స్ని ప్రత్యేకంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం రాధాకృష్ణ గారు ఒక గొప్ప టీచర్గా, సంఘ సంస్కర్తగా, మరి ఎంతోమందికి ఒక రాజకీయ నాయకుడిగా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. చీరాల పట్టణంలోని భావనారుషిపేట ఆంధ్రరత్న రోడ్లో పూట్ల విజయలక్ష్మి అన్న మహిళా హత్యకు సంబంధించిన కేసులో నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుడి నుండి మహిళకు చెందిన 2.5 లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని అన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసినందుకు డీఎస్పీ పి శ్రీకాంత్, వన్ టౌన్ సీఐ వి మల్లికార్జున్ సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆగస్టు సాయంత్రం ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. ఒకరు గుర్తు తెలియని వ్యక్తి ఒక ఇంట్లోకి వచ్చి ఉట్ల విజయలక్ష్మి అని 54 years ఓల్డ్ ఉమెన్ను దారుణంగా చంపేశారు. దాంతోపాటు 2.5 lakhs వర్త్ గోల్డ్ దొంగతనం చేసి పారిపోయాడు. సో దాని మీద ఒక మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో అప్పటి నుంచి పోలీస్ టీమ్స్ 6 టీమ్స్ తయారు చేసి ఆ ముద్దాయి కోసం వెతుకుతున్నారు. సో ఈరోజు మార్నింగ్ పెదనందిపాడు విలేజ్ దగ్గర షేక్ సంసుద్దీన్ అని ముద్దాయిని ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. సో అతని దగ్గర నుంచి దొంగతనం చేసిన ఏదైతే ప్రాపర్టీ 2.5 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం అయిందో అది అంతా ప్రాపర్టీ ఇంటాక్ట్ అతని వద్ద దొరికింది. దాంతోపాటు అతను ఈ క్రైమ్ చేసినట్టు కన్ఫెస్ కూడా చేయడం జరిగింది. సో ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతనిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అతనిని ట్రాక్ చేసి ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో అతను ఆ ఇంట్లో లాస్ట్ మంత్లో బేల్దార్ పనికి ఆ ఇంట్లోకి వచ్చేవాడు. సో అరౌండ్ 5 to 7 days అతను ఆ ఇంట్లో బేల్దార్ పనికి వచ్చాడు. సో అతను అక్కడ వస్తే అతను గుర్తించాడు దట్ ఆమె ఎప్పుడు కూడా కొంత గోల్డ్ వేసి ఉంటుంది. సో అతను గ్యాంబ్లింగ్కి అలవాటై అతను బాగా అప్పులు చేసుకున్నాడు. సో ఆ దొంగతనం చేసి కొంత అతను ఫైనాన్షియల్గా కొంత సొమ్ము చేసుకుంటాడని ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రం అతను ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఏ టైంలో ఆ ఇంట్లో ఎవరు ఉండరు అనేసి అతను వెళ్ళి షీ ఐడెంటిఫైడ్ హిమ్. సో దాని తర్వాత అతను మేడలో ఉన్న నెక్లెస్ లాగితే ఆమె అరిచింది. సో ఆమె అరుస్తుంటే అతను ఈరోజు ఈ కేసులో రికవరీ అయింది. సో ఈ కేసులో డిఎస్పీ చిరాల ఆధ్వర్యంలో సిఐ చిరాల వన్ టౌన్, తర్వాత ఎస్ఐలు, క్రైమ్ టీమ్స్ అంతా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. దేశంలో గురువులను దైవంతో సమానంగా కొలుస్తామని, దానికి నిదర్శనమే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను రాష్ట్రపతిని చేసి సత్కరించడమని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లపోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్రా సాంబశివరావు అన్నారు. 3 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ కుంటా రత్నబాబు, తాండ్రా శేషగిరి గ్రామస్తులు పాల్గొన్నారు. రాధాకృష్ణ మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే ఆయన ఒక స్కూల్ టీచర్గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని భారతరత్న అవార్డు ఇచ్చి రాష్ట్రపతిగా కూడా
చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కుతుంది. అంటే గురువులకి విలువ స్థానం, రాష్ట్రపతి స్థానంలో గురువుల్ని దైవంతో సమానంగా నల్లమతువారిపాలెం గ్రామంలో ఉన్నటువంటి 3 మండలి అనేటటువంటి విధానంతో వచ్చి 3 స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ని వారిని గౌరవించి సన్మానించి వారికి మరి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇస్తున్నందుకు వారికి సన్మానించి ధన్యవాదాలు. గురు పూజోత్సవ సందర్భంగా మమ్మల్ని ఘనంగా సన్మానించి సత్కరించిన మన జడ్పీ సభ్యులు, మన ఎంపీటీ సభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ తాండ్ర సాంబశివరావు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ మన రత్నబాబు గారికి, ఇంకా తదితర నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురు పూజోత్సవం గురించి చక్కగా తాండ్ర సాంబశివరావు గారు ఎంతో చక్కగా వివరించారు. ఆయన ఇవాళ ఎంతో పవిత్రమైన రోజు. కాకపోతే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు అసలు గురువు మా అందరికి మధ్య కొన్ని సంస్థలు ఉంటే ఉండొచ్చు. ఈనాడు కొన్ని ప్రభుత్వానికి, ఉద్యోగులకి, ఉపాధ్యాయుల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మా గురువుని మేము మనము, మా నాయకుని మేము మనము ఎప్పటికైనా. థ్యాంక్ యూ సార్. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రముఖ సీనియర్ కళాకారుడు వినికొండ శ్రీరామ్మూర్తిని ఘనంగా సత్కరించారు. శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, పిడమరు గ్రామ పార్టీ పిడమర్తి నాగభూషణం, వేమూరి మోహన్ బాబు, బెజ్జం ప్రవీణ్, జంగం వెంకయ్య, పిడమర్తి ప్రకాష్ బాబు, కొండూరి యాకుబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే బెజ్జంకి ప్రవీణ్ గారు కూడా కలవాలి. ఇద్దరు చెరొక వైపు పట్టుకొని చెరొక వైపు నిలబడి చక్కగా ఫోటో దిగండి మీరు. శ్రీ పిడపర్తి ప్రకాష్ బాబు గారిని కళాకారులకు జ్ఞాపికను అందించవలసిందిగా వారి బుర్ర అందజేస్తున్నటువంటి నూతన వెంకయ్య గారు కూడా కలిసారు. ముందుగా ఎవరు మిగిలారు? వెంకయ్య గారు కొంచెం దగ్గరగా జరగండి. ఇప్పుడు సత్కార గ్రహీత స్పందన. వేదిక అందించిన పెద్దలకు, ప్రేక్ష మహాశయులకు అందరికీ నా నమస్కారం. అందరికీ నా నమస్కారం. ఈ ఎన్టీఆర్ గారి శతయోత్సవాల్లో ఇలాంటి సన్మానం జరగటం మా జన్మ చరితార్థం ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ సన్మానాలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు సాయి మాధవ ఈ సినిమా హాల్ని ఈ రకంగా ఉపయోగిస్తాను ప్రయత్నించిన జనశాంతి థియేటర్ యాజమాన్యానికి, అన్నిటికన్నా ముందు అయినాల వారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అందరికన్నా ముందు వచ్చి వారు బయోడేటా రాసుకొని వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేయడం చేసినా కూడా అందరికన్నా ముందు వచ్చి వారు బయోడేటా రాసుకొని వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేయడం. ఈ ఎన్టీఆర్ గారి శతయోత్సవాల్లో ఇలాంటి సన్మానం జరగటం మా జన్మ చరితార్థం ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ సన్మానాలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు సాయి మాధవ ఈ సినిమా హాల్ని ఈ రకంగా ఉపయోగిస్తాను ప్రయత్నించిన జనశాంతి థియేటర్ యాజమాన్యానికి, అన్నిటికన్నా ముందు అయినాల వారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అందరికన్నా ముందు వచ్చి వారు బయోడేటా రాసుకొని వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేయడం. విశేషం ఏంటంటే ఇవాళ ఈ ఎన్టీఆర్ గారి శతయోత్సవాల్లో ఇలాంటి సన్మానం జరగటం మా జన్మ చరితార్థం ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ సన్మానాలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు సాయి మాధవ ఈ సినిమా హాల్ని ఈ రకంగా ఉపయోగిస్తాను
ప్రయత్నం చేసిన జనశాంతి థియేటర్ యాజమాన్యానికి, అన్నిటికన్నా ముందు అయినాల వారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అందరికన్నా ముందు వచ్చి వారు బయోడేటా రాసుకొని వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేయడం. విశేషం ఏంటంటే ఇవాళ ఏకంగా 4 గంటల నుండి పంటి నొప్పుతో బాధపడుతున్నారు వారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాదరణను ఓర్వలేకపోతున్న టీడీపీ నాయకులు, బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విమర్శ. బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే ఆరూరి ఆరా, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని హితవు. సమాజంలో గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్. ఇరవై ఏళ్లుగా భిన్న రకాల గణనాథుల ప్రతిష్టతో ఘనత, కుష్బీగూడ శ్రీకృష్ణ అసోసియేషన్ సభ్యుల వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.